అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. మనము సైట్ జిఎం కావాలంటే, ఒక సీనియర్ ఇంజనీర్ సైట్ జిఎం కావాలంటే, ఒక పిఎం సైట్ జిఎం కావాలంటే ఎలా ఉండాలి, ఏమేమి తెలిసి ఉండాలి, ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏం ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది కొంతవరకు తెలుసుకున్నాం. సైట్ జిఎం చేసే మామూలుగా నేను చాలామంది జిఎంల దగ్గర పని చేశాను, వర్క్ చేశాను. వారి వారి వ్యవహార శైలి, వారి యొక్క వర్కింగ్ స్పీడు, వర్కింగ్ నేచరు, వర్కింగ్ స్టైలు ఎందరో జిఎంల దగ్గర నేను చూశాను. నాకున్న ఎక్స్పీరియన్స్లో ఎందరో జిఎంలను చూశాను. కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు చెప్పడానికి బడ్డింగ్ సీనియర్ ఇంజనీర్లకు, పిఎంలకు కాకపోయినా సీనియర్ ఇంజనీర్లకు కొంత అవగాహన కల్పించడానికి ఈ విషయాలు చెప్తున్నాను. ఏంటంటే యాక్చువల్గా సైట్ జిఎం అని ఇచ్చిన తర్వాత, మేనేజ్మెంట్ మీకు ఇచ్చిన తర్వాత ఆల్రెడీ చెప్పాము, బ్యాచింగ్ ప్లాంట్ వచ్చిన తర్వాత క్యూఎస్, అకౌంట్స్, తర్వాత ఈ స్టోర్ డిపార్ట్మెంట్ కూడా వస్తుంది. స్టోర్ డిపార్ట్మెంటు, అకౌంట్స్ డిపార్ట్మెంటు, తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాచింగ్ ప్లాంట్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఎట్లాగో ఉంటూనే ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో హెచ్ఆర్ మేనేజర్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. అతను మనకు టైం టు టైం కావాల్సిన రిక్వైర్మెంట్, జిఎం చెప్పిన రిక్వైర్మెంట్ ప్రకారం హ్యూమన్ రిసోర్సెస్ను మేనేజ్ చేస్తూ ఉంటాడు. హ్యూమన్ రిసోర్సెస్ కావాల్సినప్పుడు వాళ్ళను ఇంటర్వ్యూలకు పిలవడము, జిఎం చేత కానీ ఏ సీనియర్ తోట ఇంటర్వ్యూ చేయించి హెచ్ఓకు పంపించి అక్కడ కూడా స్క్రూటినీ చేయించి ఈ ఎంప్లాయీస్ను తీసుకుంటారు. తర్వాత స్టోర్స్ డిపార్ట్మెంట్ అంటే మనం మైక్రో ప్లానింగ్ చేసిన తర్వాత ఒక 15 days కావాలి, 1 month కావాల్సిన మెటీరియల్ను సైట్ ఇంజనీర్స్ క్యాలిక్యులేట్ చేసి, సైట్ ఇంజనీర్ కానీ సీనియర్ ఇంజనీర్ కానీ క్యాలిక్యులేట్ చేసి జిఎంకు ఇస్తారు. అసలు జిఎం అడుగుతాడు, మాకు 1 monthకు ఈ ప్లాన్ చేస్తున్నా ఎంత మెటీరియల్ కావాలి మీకు, ఏం కావాలి, ఏ మెటీరియల్ కావాలి, ఏం కావాలి అని వాళ్ళని అడిగితే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి, ప్లాన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఎన్ని స్లాబ్లు ఉన్నాయో, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో, ఎన్ని బ్రిక్ వర్క్స్ ఉన్నాయో, ఎన్ని చోట్ల బ్రిక్ వర్క్ ఉందో, ఇంకా ఈ సివిల్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇంత సిమెంట్ కావాలి, ఇన్ని బ్రిక్స్ కావాలి, ఇంత శాండ్ కావాలి, ఇంత రోబో శాండ్ కావాలి, ఇంత ఫ్లై యాష్ కావాలి, ఇంత సీసీ బ్లాక్స్ కావాలి, ఇంత అగ్రిగేట్ కావాలి, ఇలా సిఆర్ఎఫ్ అన్నీ, సిమెంటు అన్నీ ఐటమ్ వైజ్ ఒక్కొక్కటి నీట్గా రాసి వాళ్ళు బ్యాచింగ్ ప్లాంట్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. వాళ్ళు బ్యాచింగ్ ప్లాంట్ డిపార్ట్మెంట్లో దానికి తగ్గట్టుగా దాని తగ్గట్టుగా ఏం చేస్తారంటే దానికి ప్రిపేర్ అయి ఉంటారు, ఆ కాంక్రీట్ ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ఈ మెటీరియల్ అన్నింటినీ స్టోర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేస్ ఆర్డర్స్ చేసి, ఒక్కొక్క దానికి పర్చేస్ ఆర్డర్ సపరేట్గా చేసి హెచ్ఓ పర్చేస్ డిపార్ట్మెంట్కు పంపిస్తారు. హెచ్ఓ పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని తీసుకొని ఆ మెటీరియల్ ఆ సైట్లో అరేంజ్ అయ్యేటట్టు, ఏ డేట్ లోపల మనం చెప్తామో ఆ డేట్లో అరేంజ్ అయ్యేటట్టు, ఆ డేట్స్ ప్రకారం, స్టేజెస్ ప్రకారం మనకు పంపిస్తూ ఉంటారు. ఇది స్టోర్స్ డిపార్ట్మెంట్. ఎప్పుడైతే మెటీరియల్ పర్చేజ్ ఆర్డర్స్ చేశారో తర్వాత మెటీరియల్ కూడా అక్కడి నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత మనకు మెటీరియల్ రిసీట్ నోట్, ఎంఆర్ఎన్, మనం ఇక్కడి నుంచి ఆ మెటీరియల్ సంబంధించిన ఎంఆర్ఎన్ జిఎం స్టోర్ డిపార్ట్మెంట్ తయారు చేస్తే, ఆ జిఎం వద్దకు వస్తే జిఎం సైన్ చేసి చెక్ చేసి మళ్ళీ స్టోర్ డిపార్ట్మెంట్కు పంపిస్తే వాళ్ళు హెచ్ఓకు పంపిస్తారు. ఇది ఎంఆర్ఎన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇండెంట్లు, ఎంఆర్ఎన్లు, ఏదైనా మెటీరియల్ కావాలంటే ఇండెంట్ పెట్టాలి. ఇండెంట్ పెట్టిన తర్వాత స్టోర్ వాళ్ళు ఇండెంట్ పెడితే, దానికి పర్చేజ్ ఆర్డర్ కానీ ఇండెంట్ కానీ పెడితే, ఇండెంట్ ప్రకారం పర్చేజ్ ఆర్డర్ ప్రిపేర్ చేసి హెచ్ఓ వాళ్ళు దాన్ని ఆ మెటీరియల్ను తెప్పిస్తారు. తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఎలా మేనేజ్ చేస్తారంటే,
ఈ లేబర్ బిల్స్, లేబర్ కాంట్రాక్ట్ మన సైట్లో కొందరు కాంక్రీట్ కాంట్రాక్టర్స్, కొందరు కాంక్రీట్ లేబర్ కాంట్రాక్టర్సు, తర్వాత స్టీల్ లేబర్ కాంట్రాక్టరు, షట్టరింగ్ లేబర్ కాంట్రాక్టర్సు, మేసన్ కాంట్రాక్టర్సు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఒక టీమ్గా, ఒక కొన్ని గ్రూపులుగా ఉంటారు. వీళ్ళందరూ వీరందరినీ అరేంజ్ చేసుకుంటాడు జిఎం. అంటే ఇది ఎలా అంటే మన మేనేజ్మెంట్తో కన్సల్ట్ చేసి వాళ్ళను స్క్రూటినీ, వచ్చిన వాళ్ళను మామూలుగా సైట్ చూసి ఎవరైనా వస్తే వాళ్ళను స్క్రూటినీ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకు వర్క్ ఆర్డర్స్ ఇస్తాడు. వర్క్ ఆర్డర్స్ ప్రిపేర్ చేసి ఇచ్చే పని క్యూఎస్ది. ఇక్కడ సైట్కు వచ్చిన సప్లయర్స్ కానీ, లేకపోతే సప్లయర్స్ అని కాదు, లేబర్ కాంట్రాక్టర్స్ ఎవరు సైట్కి వచ్చినట్లయితే వాళ్ళు జిఎంను కాంటాక్ట్ చేస్తారు. జిఎంను కాంటాక్ట్ చేస్తే జిఎం వాళ్ళని పరిశీలించి వాళ్ళు సరైన వాళ్ళ కాదా, ఎలిజిబులా కాదా అని చూసి వాళ్లకు వర్క్ ఆర్డర్ ప్లేస్ చేయమని క్యూఎస్ డిపార్ట్మెంట్కి చెప్తాడు. క్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు వర్క్ ఆర్డర్ ప్లేస్ చేసి వాళ్ళు వర్క్ ఆర్డర్ ఇస్తారు. అలానే ఏదైనా ఎనీ స్పెషలైజేషన్ అనుకోండి, రైలింగ్స్, లేకపోతే కిచెన్ ప్లాట్ఫామ్స్, లేకపోతే గ్రానైట్ ప్లాట్ఫామ్స్, లేకపోతే ఇది మన ఇంకా చిన్నవి ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా ఉంటే వాటికి వర్క్ ఆర్డర్స్ ఇవ్వమంటే వర్క్ ఆర్డర్స్ తయారు చేసి క్యూఎస్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. దాన్ని ఆ వర్క్ ఆర్డర్ని సైన్ చేసి సైట్ లెవెల్లో జిఎం ఇచ్చేస్తాడు. ఇక పెద్ద ఏమైనా ఉంటే లిఫ్ట్లు, గ్రానైట్ ఫ్లోరింగ్, విట్రిఫైడ్ టైల్ ఫ్లోరింగ్స్, డాడింగ్స్, పెద్ద మెటీరియల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రిక్వైర్మెంట్ ఇండెంట్ రూపంలో తయారు చేసి జిఎం మన స్టోర్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తాడు. స్టోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేజ్ డిపార్ట్మెంట్కి పంపించి దానికి సంబంధించిన పర్చేజ్ డిపార్ట్మెంట్ పంపిస్తే పర్చేజ్ డిపార్ట్మెంట్ జిఎంతో కోఆర్డినేట్ చేసి ఆ మెటీరియల్ కరెక్టేనా కాదా అని, సరిపోద్దా కాదా అని వాళ్ళు పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేస్తే సప్లయర్స్కు, టైల్ సప్లయరు, ఫ్లోరింగ్ సప్లయరు, స్టీల్ సప్లయరు, ఇటువంటి వాళ్లకు రిలీజ్ చేసి దాన్ని ఫేజ్ ప్రకారం ఇలా పంపాలి అని వాళ్ళు ఆ ఫేజ్ ప్రకారం డబ్బులు వాళ్ళకి పే చేస్తూ మనకు సైట్లో మెటీరియల్ అరేంజ్ చేస్తారు. ఇంకోటి ఇక్కడ ఉన్నది మన ఇంకోటి డిపార్ట్మెంట్ బ్యాచింగ్ ప్లాంట్ వాళ్ళు వచ్చిన మెటీరియల్తో ఒక 15 రోజులకు కానీ నెల రోజులకు కానీ ప్లానింగ్ చేసుకుంటారు. రోజు ఇంత కిలోమీటర్లు వేయాలి అని. రోజు సుమారుగా 100 క్యూబిక్ మీటర్లో, 200 క్యూబిక్ మీటర్లో, మొత్తం ఒక నెలకు ఒక 2000 క్యూబిక్ మీటర్లు, 3000 క్యూబిక్ మీటర్లు వేసేటట్టు ప్లాన్ చేసుకొని వర్క్ చేస్తారు. మీటింగ్లలో జిఎం యొక్క ప్రధాన దృష్టి ఏమిటంటే ప్రోగ్రెస్ అనేది స్పీడ్గా కరెక్ట్గా మూవ్ అయితేనే మనకు సేల్స్ బాగుంటాయి. ప్రోగ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రోగ్రెస్ మీద దృష్టి పెడతాడు. అందరి ఇంజనీర్లను ప్రోగ్రెస్ అందరి మీద ఇంజనీర్లను కలిపి ప్రోగ్రెస్ అచీవ్ అవ్వడానికి వాళ్లకు సరైన రీతిలో మార్గనిర్దేశం చేస్తాడు. ఎక్కువ స్పీడ్ ఎక్కువగా కావాలి అన్నప్పుడు వర్కింగ్ అవర్స్ పెంచి నైట్ టైం ఇంజనీర్స్ షిఫ్ట్లు పెట్టి దాన్ని కంప్లీట్గా ఆ టార్గెట్ను అచీవ్ చేయడానికి జిఎం తన స్టాఫ్తో ప్రయత్నిస్తాడు. మొత్తానికి ఈ టైంలో అయినట్లయితే మనకు ప్రాజెక్ట్ కాస్ట్ తక్కువయ్యి మేనేజింగ్ డైరెక్టర్లకు, తర్వాత కంపెనీకి ప్రాఫిట్స్ ఉంటాయి. కాబట్టి టైంలో సర్టెన్ టైంలో టైం పీరియడ్లో అయిపోయేటట్టు, తక్కువలో అయిపోయేటట్టు, ఎకానమీలో అయిపోయేటట్టు చూడడము జిఎం బాధ్యత. జిఎం ఎంతగా స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తే మెటీరియల్ వేస్టేజ్ లేకుండా సైట్ క్లీన్గా ఉండేటట్టు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తే తప్పనిసరిగా లాభాలు కంపల్సరిగా చూడవచ్చు. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది సైట్లో కంపల్సరీ ఉంటుంది. ఈ సేఫ్టీ డిపార్ట్మెంట్ లేబర్ సేఫ్టీని సైట్ లేబర్ క్యాంప్ ఈ లేబర్ అందరూ ఉండడానికి లేబర్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు సైట్లో ఒక చోట. ఆ లేబర్ క్యాంపు పబ్లిక్ హెల్త్
సిస్టమ్స్, తర్వాత నీట్నెస్, తర్వాత కంటాజినియస్ డిసీజ్ రాకుండా ఈ సేఫ్టీ వాళ్ళు, పబ్లిక్ హెల్త్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఇంకో విషయం ఏమిటంటే సెక్యూరిటీ. సైట్ సైట్ స్టార్ట్ చేయగా సైట్ చుట్టూట జిఐ షీట్లతో కవర్ చేసేసి సెక్యూరిటీ అనేది ముందు గేట్ పెట్టేసి ఒకే సెంట్రలైజ్ సిస్టంలో, సింగిల్ విండో సిస్టంలో సెక్యూరిటీని ఆపరేట్ చేస్తారు. సెక్యూరిటీ వాళ్ళు ఎవరు అనాథరైజ్డ్ పర్సన్ రాకుండా అన్ని వాహనాలను కరెక్ట్గా పంపిస్తూ చూసి చెక్ చేసి పంపిస్తూ ఉంటారు. ఇది సైట్లో జరిగే విధానం. ఇంకా ఏంటంటే ఈ లేబర్స్ బిల్స్ ఉంటాయి. లేబర్ బిల్స్ అవి ఉంటాయి. లేబర్ బిల్ అంటే కాంక్రీట్ లేబర్ బిల్లు, తర్వాత మేసనరీ లేబర్ బిల్లు, బ్రిక్ వర్క్ లేబర్ బిల్లు, స్టీల్ షట్టరింగ్ లేబర్ బిల్స్, తర్వాత కొన్ని పీస్ వర్కులు, తర్వాత ఎన్ఎంఆర్ మీద చేసిన బిల్స్, ఐటమ్ రేట్ బిల్స్, ఇవన్నీ ఉంటాయి. ఈ బిల్స్ అన్నింటినీ క్యూఎస్ డిపార్ట్మెంట్ చూస్తుంది. ఇది కంప్లీట్గా మంత్లో అయిన వర్క్ సంబంధించిన బిల్స్ అన్నీ కరెక్ట్గా ఫస్ట్ ప్రిపేర్ చేసి ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ లోపల జిఎం అప్రూవల్ తీసుకొని జిఎం సైన్ చేసిన తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్కు పంపిస్తారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాటిని హెచ్ఓ అకౌంట్స్కి పంపించి దాని పేమెంట్ రావడానికి వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఇది ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న విషయము. ఇంకా ఉన్నది తర్వాత నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇది చూసి మీకు నచ్చినట్లయితే లైక్, షేరు, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కామెంట్ కూడా పెట్టండి. ఇది నాకు తెలిసినంత వరకు తెలిసిన విషయము. ఎవరైనా జిఎంలు చూసినట్లయితే వారికి ఏమైనా వారి సలహాలు ఏమైనా ఉంటే, నేనేమైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే, లేకపోతే నాకు ఇంకా చెప్పాల్సింది ఉంటే వాళ్ళు కొద్దిగా కామెంట్ రూపంలో సజెస్ట్ చేయగలరని కోరుతున్నాను. ఇది నా పూర్తి ఇది అలర్ట్తో నేను ఈ సబ్జెక్టు మీద ముగిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో మిగతాది చెబుతాను. నమస్కారం.